తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మార్చి నెలంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి మా కష్టాలలోను మా సుఖాలలోను ప్రతి విషయంలోనూ తండ్రి నాయన మీరు తోడయుండి నాయన ఇక నైనా ఏప్రిల్ నెల 1వ తారీఖున తండ్రి ఇక నైనా మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి మహాదేవ మీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలగజేయ దేవా మీకే స్తుతి. జయము అనుగ్రహించు మా దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవా నీకే ఘనత మీకే మహిమ. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. అతి సుందరుడమైనటువంటి మా దేవా నీకే మహిమ. నీతిమంతుల మార్గం నీవు సరళం చేయుచున్న మా దేవా నీకే స్తోత్రం. నీతి సూర్యుడా మీకే మహిమ. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా నీకే మహిమ. ఆయన నీతిపరుడును యథార్థమైన ఉన్నాడు మీకే స్తుతి. నీతి ఫలములు పొందించువాడా మీకే స్తోత్రం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు దేవా మీకే స్తోత్రం. ప్రియ కుమారుడా నీకే మహిమ. ప్రేమ కుమారుడా మీకే స్తుతి. సర్వోన్నతులైన దేవుని కుమారుడా మీకే స్తోత్రం. పరమాత్మని కుమారుడు అయినటువంటి క్రీస్తు నీకే మహిమ. మనుష్య కుమారుడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధునందిన కుమారుడా మీకే స్తోత్రం. సమాధానబద్ధమైన శిక్ష వహించినటువంటి వాడా నీకే స్తోత్రం. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినటువంటి వాడా మీకే మహిమ. మా కొరకు అపహసింపబడినటువంటి వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తం చిందించితివే మీకే మహిమ. మా రోగములను భరించి మా వ్యసనములను వహించుకుని వాడా మీకే స్తోత్రం. మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించిన వాడా మీకే స్తుతి. అనేకుల పాపములు భరించి తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపన చేయువాడా నీకే మహిమ. ఇజ్రాయెల్ని ఆశీర్వదించువాడా నీకే స్తోత్రం. అహరోను వంశస్థులను ఆశీర్వదించు దేవా నీకే స్తోత్రం. మా కాడి పలుపులను తెంపినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీ యందు భయభక్తు గల వారి పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించు దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి నాయన నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము తండ్రి నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసావు నాయన ఆత్మ సంబంధం వరకు జన్మను మాకు దయచేసావు తండ్రి. ఇక తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయన పరిశుద్ధులుగా నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇగో తండ్రి ఇర్మియా గ్రంథం 31:34 సెలవిచ్చినట్లు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా నా రాజా ఇగో నాయన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని కీర్తన 85:2 నాయన ఇగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములను కడిగి పవిత్రపరచమని ఇష్టోపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి నాయన అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. యవన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. చిన్నపిల్లలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. బీదలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. క్రీస్తే ఐశ్వర్యనందు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలందరినీ కూడా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రపంచంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దాయిచ్చండి అయ్యా. అయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు నాయన మీరు రెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక వృద్ధులను తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి హాస్పిటల్లో నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఏప్రిల్ నెల 1వ దినమైనటువంటి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ప్రతి బిడ్డను స్వస్థత దయచేయండి ఆయన. సారథి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డనైనా ఇంకా శోధనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, వేదనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అప్పులు బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఏ బిడ్డ అయితే మోకరిల్లి తండ్రి మీ వైపే చేతులెత్తి నాయన ప్రార్థన చేయకూడదు
ఆ యొక్క ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించమని అడుగుచున్నామయ్యా. నాయన ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదువని నాయన మీరు లేఖనాల్లో సెలవిచ్చారు కదా. నాయన మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి అలనాడు నాయన ఇగో తండ్రి యోనా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. అయ్యా ఇర్మియా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. అయ్యా యెషయా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. అయ్యా ఏలియా ప్రార్థన ఆలకించి నాయన ఇదిగో తండ్రి వర్షాన్ని 3 సంవత్సరములు తండ్రి కురవకుండా చేసావయ్యా. మరలా ప్రార్థించగా 3 సంవత్సరములతో వర్షాన్ని 3 సంవత్సరాల తర్వాత వర్షాన్ని భూమి మీద కుమ్మరించిన దేవుడవయ్యా. ఎన్నో మహా అద్భుత కార్యాలు జరిగించి నాయన నీ పిల్లని ఐగుప్తు దేశంలో నుండి నాయన తోడుకొని వచ్చి తండ్రి పాలతేను ప్రవహించి దేశానికి నడిపించావయ్యా. పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నీవు నడిపించిన దేవుడు, గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవుడవయ్యా. అయ్యా 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 తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని కూడా నాయన నీ ప్రార్థన మేము చేయుచుండగా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలము దయచేయమని నాయన మా ప్రార్థన ఆలకించి నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకు తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఇంకా అన్యుల చేతుల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, బలత్కారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరినీ విడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయాల్లో నాయన ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన ఇక డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని అందరినీ కూడా తండ్రి వారి పనిపాటుల్లో నాయన ఇక మీరు కాపుదల అనుగ్రహించి తండ్రి నాయన నిజమే తండ్రి వారి రాకపోకలలో మీరు తోడే ఉంటారని, మీ దేవదూతల కాపుదల దయచేస్తారని తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. గొప్ప దేవా ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన ఈ వ్యభిచార సంబంధమైనటువంటి నాయన బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దయచేయండి నాయన. నిజమే తండ్రి మద్యపానము, ధూమపానము, అనేక రకాలైన చెడుబాటు అలవాట్లలో మగ్గిపోతున్న ప్రతి బిడ్డల్ని కూడా విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా సోషల్ మీడియాలో నాయన తండ్రి ఇదిగోనైనా సువార్త ప్రకటన చేయుచుండగా మా మీదను మీ మీదను అనేకమైన తిరుగుబాటులు చేస్తూ మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని అర్థిస్తున్నాము నాయన. వారు ఎరుగు చేసిన పాపలను మండించండి అయ్యా. అయ్యా అయ్యా బండలాంటి రాత ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం నాయన. అయ్యా వారు ఎరుగు చేసిన పాపలను మండించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారిని అందరికీ కూడా తండ్రి వారి ఉదయాలు తెరవండి నాయన. నీవే నిజమైన దేవుడు అని, సృష్టికర్తవైన నువ్వే దేవుడు అని నాయన, సృష్టి దేవుడు కాదని వారు గుర్తెరిగినట్లు నాయన ఇక చివరి దినాలలో నాయన వారికి జ్ఞానము నాయన వారి ఉదయాలు వెలుగొందినట్లు సాయం చేయమని అడుగుచున్నాము నాయన. సువార్త ప్రకటన చేస్తుండగా అనేక ఆత్మలను రక్షించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పుట్టినరోజులు, ఈరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్నటువంటి ప్రతి కుటుంబాలని మీ సన్నిధిలో దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి సేవకుల కుటుంబాలను, సేవకులను తండ్రి పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి వారి ఆరోగ్యం కొరకు, వారి నిత్య జీవం కొరకు నాయన వారి శోధనను జయించుటకు తండ్రి నాయన మీ సన్నిధిలో వారికి సహాయం దయచేయండి నాయన. అయ్యా 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 ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన విదేశాల్లో బ్రతుకుతరకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాల్లో చదవటానికి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శోధన సహించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మన ముఖ్యంగా నాయన ఇగో తండ్రి మేమందరము కూడా తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, సమాధానము, సంతోషం అనేటువంటి ఆత్మఫలాలు మేమందరం పండినట్లు నాయన మేమందరము కూడా తండ్రి సర్వసంగంలో ప్రతి ఒక్కరము కూడా తండ్రి మేము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, బహు వ్యాధి కలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయం నిండా తండ్రి నాయన మీ వాక్యం నింపుకోవడానికి సహాయం చేయండి నాయన. ఏ విధమైనటువంటి నాయన సాతానుడు బంధించిన బండ్లలో, కట్టలలో కానీ మరి ఏ విధమైన తంత్రాలలోని మేము పడిపోకుండా ఆయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి ఇగో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనులన్నీ మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనులను మాకు స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. నీవు మమ్మల్ని శ్రమపరచిన కొలది మా దినముల కొలది మేము మా దినముల కొలది మేము కీడు అనిపించిన యాండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచమని మీ
మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఈ ఉదయమున తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము తండ్రి. ఇక నేను వేటగాని ఊరిలో నుండి నాయన మమ్మల్ని రక్షించినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండినట్లు నాయన మాకు ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును మాకు దయచేయండి నాయన. ఇక నాయన తండ్రి ఇదిగో నేను చివరి దినాలలో మేము ఉన్నామై తండ్రి. అంతవరకు సహించిన వారే రక్షింపబడినని లేఖనము సెలవిస్తున్నారు కదా తండ్రి. మేము అంతవరకు సహించినట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయండి నాయన. మీరు రెక్కల చాటున భద్రపరచండి. మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేము అందరము తండ్రి, మాకు అందరము తండ్రి మీ సన్నిధిలో మా కుటుంబాలతో తండ్రి మేము ప్రార్థన చేయనట్లు మాకు ప్రార్థనా శక్తిని, ప్రార్థనా దుప్పటిని మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీ రెక్కల చాటున భద్రపరచండి ఆయన. నీ కృపా కాపుదలు దయచేయండి ఆయన. మీ సన్నిధిలో మేము అందరము నాయన నిందారైతులు కానీ పరిశుద్ధులుగా బ్రతికినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా, ఇగో తండ్రి మేమందరము తండ్రి ఇగో నేను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపున అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందని నీవు యాకోబు 5:15 సెలవిచ్చిన రీతిగా ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ ప్రతి ఒక్క బిడ్డని స్వస్థత దయచేయమని తండ్రి ఇదిగో నాయన పక్షపాతము లేకుండా క్రియలు బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు తండ్రివి నీవే అని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇంకా నేను మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కొరకు ఆయా రాష్ట్రాలలోనూ, ఆయా జిల్లాలను, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అధికారుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. శాసనసభ్యుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారి కొరకు నాయన. ఇగో తండ్రి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారి కొరకు తండ్రి, సంఘ పరిచర్య చేస్తున్నటువంటి వారికి నాయన, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నాయన కూలి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన, చెడు అలవాటుకు బానిసైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మొబైల్ ద్వారా అనేక పాపాలలో పడిపోతున్నటువంటి వారిని, మొబైల్లో సమయం వృధా చేసుకుంటున్నటువంటి వారిని, మొబైల్లో అశ్లీల చిత్రాలు చేస్తూ నేత్రాసలో పడిపోతున్నటువంటి వారిని, నాయన ప్రార్థన చేయలేకపోతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇగో నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి ఇదిగో నాయన మేమందరము మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని నేను మీరు ఎక్కల చాటున భద్రపరచమని అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ఈ ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డని, నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ ప్రార్థన విడిచున్న ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని, వారి కుటుంబాలకు మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.